హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరూ దేవుని కృపలో మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పునన్ రాసినటువంటి ఓనా కుమారులారా వినుడి అనే పుస్తకంలోని 26వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో బ్రదరు లాస్ట్‌లో మనం చిన్న బిడ్డల వలె మారటం గురించి, దేవుని కోసం ఎప్పుడూ మండుతూ ఉండటం గురించి బ్రదర్ రాస్తారు. నేను ఆ విషయాల్లో నేనేం నేర్చుకున్నాను, ఏ విషయాల వలన నేను దేవునిలో ఎదగడానికి ప్రోత్సహించబడ్డాననే విషయాల గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదరు చిన్న బిడ్డల వలె మారటం గురించి ఇక్కడ ఇలా రాస్తారు. యేసు ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పిన మాటని బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఇలా రాస్తారు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి చిన్న బిడ్డల వలె మార్పు పొందవలెనని ప్రభువైన యేసు తన శిష్యులకు చెప్పారు. అనగా చిన్న బిడ్డల వలె మనం మార్పు చెందవలెననగా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న వాటినన్నిటిని అనగా పాపపు విషయాలన్నిటిని కూడా మనం విడిచిపెట్టడం ద్వారా మనం చిన్న బిడ్డలలా మారగలం. అదేవిధంగా ఈ లోకపు ఆత్మ ఎలా ఉంటదంటే, మన సొంతాన్ని కోరుకొనమని లోకపు ఆత్మ భావించును. ఈ లోకంలో మనం ఉన్నాయన్నీ పొందాలంటే మన సొంతాన్ని మనం కోరుకోవటం ద్వారానే మనం పొందుకుంటాం. ఈ వైఖరన్నిటి నుంచి విడుదల పొందమని బ్రదర్ ఇక్కడ రాస్తారు. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం మారాలనేది క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ మాట అనేది సుపరిచితం. మనం మార్పు చెందాలి, మనం మారాలనేది. అయితే యేసు ప్రభు మారమన్నది ఎలా? ఏ విధంగా మనల్ని మార్పు పొందమన్నారనేది నేను బైబిల్‌లో చూసినప్పుడు, మనం చిన్న బిడ్డల వలె మారాలనేది యేసుప్రభు బోధించారని నేను గ్రహించాను. చిన్న బిడ్డల వలె మారటం అంటే ఏంటి? పాపం విషయంలో ఇన్నోసెంట్ అంటే పాపం అంటే ఏందో తెలియదు అని మనం ఎవరి గురించి చెప్పగలం అంటే చిన్న బిడ్డల గురించి మనం చెప్పగలం. అయితే మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నయనేవి ఎలా ఉంటాయంటే, నాకు కావాల్సింది నేను పొందుకోవడానికి నేను ఏమైనా చేస్తాననేటువంటి వైఖరి మనం చిన్నప్పటి నుంచి మనం కలిగి పెరుగుతాం. అట్లాంటి వైఖరి నుంచి విడుదల పొందమని బ్రదర్ ఇక్కడ రాస్తారు. సో, అంతే గాకుండా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేటువంటి వైఖరులు కొన్ని ఎలా ఉంటాయంటే, మనం పక్కనోళ్ళకి క్షమించలేని గుణం, ఫిర్యాదు చేసే గుణం, మనం అపవిత్రతతో కూడిన ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన, ద్వేషము, కక్ష కలిగి ఉండటం. అటువంటి వైఖరులన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుని ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మన సొంతాన్ని కోరుకునే లోకపాత్మ గురించి బ్రదర్ ఇక్కడ రాస్తారు. మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళని దాదాపు ఎవరినైనా గాని ఎళ్లి అడిగితే, "నువ్వు ఏ విధంగా ఈ ఈ భూమి మీద నీ జీవితం కలిగి ఉండాలనుకుంటున్నావు?" అని చెబితే, "నాకు సంతోషాన్నిచ్చే జీవితం నేను కలిగి ఉండాలనుకుంటున్నానంటారు." అంటే హ్యాపీగా నేను ఉండాలనుకుంటున్నాను అని అంటారు. సరే హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావని వాళ్ళనడిగితే, అనేక మంది చెప్పే సమాధానం ఏందంటే, "నాకేం కావాలని నేను కోరుకుంటానో అది నేను పొందుకున్నప్పుడు నేను ఈ భూమి మీద హ్యాపీగా ఉంటానని" చెప్తారు. కానీ నేను ఆత్మీయంగా ఎదిగే కొలది నేనేం నేర్చుకున్నానంటే, మనం ఏం కావాలని కోరుకున్నామో అది మనం పొందుకున్నప్పుడు హ్యాపీగా ఉంటామనుకోవడం మన భ్రమ. మనకేం కావాలో ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకు కోరుకున్నదల్లా మన జీవితంలో మనం పొందుకున్నా సరే, మనం సంతోషంగా ఉండలేం. నిజమైన సంతోషం అనేది ఎప్పుడొస్తదంటే, అది కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తది. దేవుడు మనకేమైతే ఇవ్వాలనుకున్నాడో, దేవుడు మనల్ని ఏమైతే కలిగుండాలని కోరుకుంటున్నాడో, అవి కలిగున్నప్పుడే మనం సంతోషంగా ఈ భూమి మీద ఉండగలమనేది నేను గ్రహించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, అందులో ప్రాముఖ్యంగా మనం మార్పు పొందాల్సిందేంటంటే, చిన్న బిడ్డల వలె మనం మార్పు పొందటం. పాపపు వైఖరులన్నిటి నుంచి మనం విడుదల పొంది దేవుని వలె మనం మారటం దీంట్లో మొదటి మెట్టు. ఈ భూమి మీద సంతోషంగా ఉండటంలో. రెండవదిగా నేను మాట్లాడాలనుకుంటున్నది, నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లేదరనేది యేసు ప్రభు చెప్పిన దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. యేసు ప్రభు సూర్యుని వలె మనం తేజరిల్లుతాము దేవుని రాజ్యంలో అనేది మనకు బోధించారు. అయితే మొదట సూర్యుని వలె మనం వెలగాలంటే సూర్యుని వలె మండాలి ఫస్టు. నేను నేర్చుకున్నది ఒకటది. సో, దేవుని కోసం ఎల్లప్పుడూ మండుతూ మనం ఉన్నప్పుడే దేవుని కోసం ఎప్పుడు గూడా మనం వెలుగుతూ ఉంటాము. దేవుని కోసం మండుతూ ఉండటం అంటే నేను చాలా సంవత్సరాలు ఏమనుకున్నానంటే, భావోద్వేగంతో ఎప్పుడు పరిచర్య చేయడానికి ముందుకు ఉరకటం అనేదే దేవుని కోసం మండటం అనుకున్నాను. కానీ కాదు. ఇక్కడ మండటం దేని విషయంలో దేవుని కోసం వెలగాలంటే, నీతి కలిగి ఉండడం విషయంలో దేవుని కోసం ఎదగాలి. అప్పుడే నీతిమంతులు అవుతాం మనం. అప్పుడు నీతిమంతులైన తర్వాత అప్పుడు సూర్యుని వలె మనం వెలుగుతామని యేసుప్రభు చెప్పారు. మొట్టమొదట ఆ పాపపు వైఖరులన్నిటిని మనం దాంట్లోంచి బయటకి రావడానికి మనం ఎప్పుడు గూడా మనం మండుతూ ఉండాలి. అప్పుడే మనం సూర్యునిలాగా మనం వెలగగలం. మనలో దీనులుగా ఉండటానికి దేవుడి ముందు,
దేవుడు ఒక మాట చెబితే విధేయత చూపించడానికి, పవిత్రతతో ఉండటానికి, నీతి సంబంధమైన విషయాల్లో ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండటానికి, ఇతరులకు సేవ చేయడానికి, ఇట్లాంటి విషయాల్లో మనం ఎప్పుడు మన్నుచుండాలని బ్రదర్ ఇక్కడ రాస్తారు. అంతేకాకుండా దేవుని కోసం ఎల్లప్పుడూ మండే విషయంలో ఆహ్, ఒక రహస్యాన్ని మనం బ్రదర్ ఇక్కడ రాస్తారు. మన యొక్క సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవడం, మన హక్కులను మనం కాదనుకోవడం, మనకి ఇతరులు మనం గౌరవించాలి, పక్కనోళ్ళ దగ్గర నుంచి మెప్పు పొందుకోవడం విషయంలో మనల్ని మనం కాదనుకోవడం, అలాంటి విషయాలన్నిటిని మనం వదిలిపెట్టినప్పుడు, మనం అప్పుడే నిజంగా దేవుని కోసం మనం మండుతాం ఈ భూమి మీద. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ఆశ, నా కోరిక ఈ ఈ అధ్యాయం నేను చదివినప్పుడు గానీ, ధ్యానిస్తున్నప్పుడు గానీ, మనం చిన్న బిడ్డల వలె నేను అంతకంతకు మార్పు పొందాలి. దేవుని వలె నేను మార్పు పొందాలనేది, దేవుడు మనల్ని ఆ విధంగా మనల్ని మార్చాలనేది నా ఆశ, నా ప్రార్థన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వీడియోని దేవుడు ఆశీర్వదించును గాక. థాంక్ యూ.